అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ వారాహి అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ ఈ వీడియోను ప్రారంభిస్తున్నాను. శ్రీ వారాహీదేవియే నమః. మీరు ఇప్పుడు చూస్తున్నది నేను భక్తితో చేసుకున్న వారాహి అమ్మవారి పూజ. ఈ పూజలో అమ్మవారికి దీపం వెలిగించాను, కందదీపాన్ని సమర్పించాను. నాకు తెలిసిన విధంగా నాకు ఉన్న భక్తితో అమ్మవారిని ఆరాధించాను. కానీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పూజా విధానం చెప్పడం లేదు. ఎందుకంటే ఈ వీడియో ద్వారా ముందుగా మీకు దైవిక గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ ఛానల్ని ఎందుకు ప్రారంభించాను, ఈ ఛానల్లో మనం ఏ విషయాలు తెలుసుకోబోతున్నాం, అలాగే వారాహి అమ్మవారి గురించి మనం తరచూ వింటున్న కొన్ని విషయాల్లో ఏది అపోహ, ఏది సాంప్రదాయం, ఏది నిజంగా తెలుసుకోవాల్సిన విషయం అనేది కూడా మాట్లాడుకుందాం. మనం పూజ చేస్తున్నాం, కానీ ఎందుకు చేస్తున్నామో తెలుసా? మనలో చాలామందికి చిన్నప్పటి నుంచి కొన్ని ఆచారాలు అలవాటవుతాయి. ఉదయం లేవగానే దేవుడికి నమస్కారం చేయటం, స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించటం, పండుగ రోజు ప్రత్యేకంగా పూజ చేయటం, కొన్ని దేవతలకు కొన్ని ప్రత్యేకమైన పూలు సమర్పించటం, కొన్ని తిథుల్లో కొన్ని దేవతలను ప్రత్యేకంగా ఆరాధించటం, ఇవన్నీ మనం చూస్తూ పెరిగాం. మన అమ్మ చేసింది కాబట్టి మనం చేస్తాం, మన అమ్మమ్మ చెప్పింది కాబట్టి పాటిస్తాం, మన ఇంట్లో ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి మనము కొనసాగిస్తాం. కానీ ఎప్పుడైనా మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఇలా ఎందుకు చేస్తున్నాం? దీపం ఎందుకు వెలిగించాలి? దేవునికి నైవేద్యం ఎందుకు పెట్టాలి? ఈ దేవతకు ఈ పువ్వే ఎందుకు సమర్పిస్తారు? ఈ తిథిలో ఈ దేవతను ఎందుకు పూజిస్తారు? ఒక దేవతకు ఒక ప్రత్యేక నైవేద్యం ఎందుకు చెబుతారు? ఒక ఆలయంలో ఒక విధంగా, మరో ఆలయంలో మరో విధంగా పూజ ఎందుకు జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనే ఆసక్తితోనే నేను దైవిక ఛానల్ని ప్రారంభించాను. దైవికాలో మనం ఏం తెలుసుకుంటాం అంటే, ఈ ఛానల్లో ఈ పూజ ఇలానే చేయాలి లేకపోతే తప్పు అని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. అలాగే ఇది చేస్తే మీకు వెంటనే ఈ ఫలితం వస్తుంది అనే హామీలు ఇవ్వడం కూడా ఈ ఛానల్ ఉద్దేశం కాదు. మన దేవతలకు సంబంధించిన విశేషాలు, మన పూజల వెనుక ఉన్న భావం, మన ఆచారాల వెనుక ఉన్న అర్థం, పురాణాల్లో కనిపించే కథలు, ఆలయాల్లో కొనసాగుతున్న సాంప్రదాయాలు, మన పెద్దల నుంచి వచ్చిన ఆచారాలు, వీటిని సాధ్యమైనంత స్పష్టంగా తెలుసుకోవటమే మన ప్రయాణం. ఎందుకంటే ఆచారం పాటించడం ఒక విషయం, ఆ ఆచారం వెనుక ఉన్న భావాన్ని తెలుసుకొని పాటించడం మరో విషయం. అర్థం తెలిసినప్పుడు మనం చేసే చిన్న పూజ కూడా మనసుకు మరింత దగ్గరవుతుంది. మరి ఈ ప్రయాణాన్ని వారాహి అమ్మతో ఎందుకు మొదలుపెట్టాను అంటే, ఇటీవల కాలంలో వారాహి అమ్మవారి గురించి చాలామంది తెలుసుకోవాలనే ఆసక్తి చూపుతున్నారు. వారాహి అమ్మ ఎవరు? ఆమెకు వరాహముఖం ఎందుకు? సప్తమాతృకల్లో ఆమె స్థానం ఏమిటి? లలితాంబికకు వారాహి అమ్మకు సంబంధం ఏమిటి? ఆమెను దండనాదాన్ని ఎందుకు అంటారు? వారాహి అమ్మకు పంచమి ఎందుకు ప్రత్యేకం? రాత్రిపూట వారాహి అమ్మను పూజించటం ఎందుకు విశేషమని అంటారు? కందదీపం ఎందుకు వెలిగిస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అదే సమయంలో వారాహి అమ్మ గురించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అందుకే ఈరోజు వాటిలో కొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాం. మొదటిది, వారాహి అమ్మ అంటే భయపడాల్సిన దేవత. వారాహి అమ్మవారి రూపాన్ని మొదటిసారి చూసిన కొంతమందికి ఆమె ఉగ్రంగా కనిపించవచ్చు. వరాహముఖం, ఆయుధాలు, గంభీరమైన దేవతా స్వరూపం, ఇవి చూసి వారాహి అమ్మ చాలా ఉగ్రదేవత, ఇంట్లో పూజ చేయకూడదు అని కూడా కొందరు అనుకుంటుంటారు. కానీ ఒక దేవత యొక్క గంభీరమైన రూపాన్ని చూసి ఆ దేవతకు భయపడాల్సిన దేవతగా మాత్రమే అర్థం చేసుకోవటం సరైనది కాదు. వారాహిదేవి సప్తమాతృకలలో ఒకరు. వరాహ శక్తితో సంబంధం కలిగిన మాతృకా దేవతగా ఆమెకు ప్రాచీన దేవీ సాంప్రదాయాల్లో స్థానం ఉంది. అందుకే వారాహి అమ్మ రూపాన్ని కేవలం ఉగ్రం అనే ఒక్క మాటతో చూడకుండా శక్తి, రక్షణ, ధైర్యం, మాతృత్వం అనే కోణంలో కూడా అర్థం చేసుకోవాలి. రెండవది, వారాహి అమ్మను రాత్రిపూట మాత్రమే పూజించాలా? వారాహి అమ్మ గురించి ఎక్కువగా వినిపించే విషయాలు ఇది ఒకటి. వారాహి అమ్మను పగలు పూజించకూడదు, రాత్రిపూట మాత్రమే పూజించాలి. ఇది అందరికీ వర్తించే సాధారణ నియమం కాదు. కొన్ని శాక్త తాంత్రిక ఉపాసన సాంప్రదాయాల్లో రాత్రి సమయంలో చేసే సాధనకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. అందుకే కొన్ని వారాహి ఉపాసన విధానాలు కూడా ఉన్నాయి.
అందువల్ల వారాహి ఆరాధనలో రాత్రి సమయానికి ప్రత్యేక సంబంధం ఏర్పడింది, కానీ ప్రత్యేక తాంత్రిక సాధన ఒకటి, సాధారణ భక్తితో అమ్మవారిని ప్రార్థించడం మరొకటి. ఈ రెండింటినీ ఒకటిగా చూడకూడదు. సాధారణ భక్తులు తమ కుటుంబ సాంప్రదాయం, ఆలయ ఆచారం, గురువు సూచనలకు అనుగుణంగా అమ్మవారిని ప్రార్థించవచ్చు. అందుకే పగలు వారాహి అమ్మను పూజిస్తే తప్పు జరుగుతుంది అనే భయం అవసరం లేదు. మూడవది, వారాహి అమ్మకు పంచమి మాత్రమే ముఖ్యమా? వారాహి అమ్మకు పంచమ తిథికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని మనం తరచుగా వింటుంటాం. కొన్ని ఉపాసన సాంప్రదాయాల్లో వారాహి దేవిని పంచమి అనే నామంతో కూడా ఆరాధిస్తారు. అందువల్ల పంచమి తిథి వారాహి ఆరాధనకు విశేషమైనదిగా భావించే సాంప్రదాయాలు ఉన్నాయి. అలాగే వారాహి అమ్మవారు పంచమి తిథి నాడే జన్మించారు. కానీ దీని అర్థం పంచమి రోజు మాత్రమే అమ్మవారిని పూజించాలి, మిగతా రోజుల్లో పూజ చేయకూడదు అని కాదు. ఒక ప్రత్యేక తిథి దేవతకు విశేషమైనది కావచ్చు, అంత మాత్రాన మిగతా రోజుల్లో ఆ దేవతను స్మరించకూడదని అర్థం కాదు. భక్తికి క్యాలెండర్లో ఒక్కరోజు మాత్రమే ఉండదు కదా. నాలుగవది, వారాహి పూజ అంటే తాంత్రిక పూజ మాత్రమేనా? ఇది కూడా చాలా మందిలో ఉన్న సందేహం. వారాహిదేవి పేరు వినగానే మంత్రాలు, తంత్రాలు, రాత్రి సాధనలు అనే విషయాలే గుర్తుకొస్తాయి. వారాహికి సంబంధించిన ప్రత్యేక తాంత్రిక ఉపాసన పరంపరలు ఉన్న మాట నిజమే, కానీ అందువల్ల వారాహి దేవిని సాధారణ భక్తితో ప్రార్థించకూడదని అర్థం కాదు. ఇక్కడ మనం ఒక తేడాను తప్పకుండా గుర్తుంచుకోవాలి. సాధారణ పూజ, నామస్మరణ, స్తోత్ర పారాయణం ఒకవైపు, బీజాక్షరాలతో కూడిన ప్రత్యేక మంత్ర సాధన, న్యాసాలు, పునశ్చరణలు, తాంత్రిక విధానాలు మరోవైపు. ప్రత్యేక సాధనలు చేయాలనుకుంటే సాంప్రదాయం తెలిసిన గురువు మార్గదర్శనం తీసుకోవటం మంచిది. ఇంటర్నెట్లో ఒక మంత్రం కనిపించిందని దాని పూర్తి విధానం తెలియకుండా సాధన మొదలుపెట్టడం సరైన పద్ధతి కాదు. మరి కందదీపం సంగతి ఏమిటి? మీరు ఈ వీడియోలో నేను కందదీపం వెలిగించడం చూస్తున్నారు. ఇటీవల కాలంలో వారాహి అమ్మవారి ఆరాధనతో కందదీపం చాలా ప్రాచుర్యంలోనికి వచ్చింది. అందుకే వారాహి అమ్మకు కందదీపం ఎందుకు, కందలోనే దీపం ఎందుకు వెలిగించాలి, దీని వెనక ఏదైనా సాంప్రదాయ భావం ఉందా, కందదీపం పెట్టకపోతే వారాహి పూజ పూర్తి కాదా అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఇలాంటి విషయాలను కూడా మనం ఈ ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఒక ప్రాంతంలో లేదా ఒక ఉపాసనా సాంప్రదాయంలో పాటించే ఆచారాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇలానే చేయాలని చెప్పకూడదు. మన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ప్రాంతాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆలయాన్ని బట్టి, గురు పరంపరను బట్టి ఆచారాల్లో భేదాలు కనిపిస్తాయి. అందుకే దైవికాలో సాధ్యమైనంత వరకు పురాణ ప్రస్తావన ఏది, ఆలయ సాంప్రదాయం ఏది, ప్రాంతీయ ఆచారం ఏది, ఉపాసనా పద్ధతి ఏది అనే తేడాను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చేస్తే కోరిక వెంటనే తీరుతుంది, నిజమేనా? ఇప్పుడు సోషల్ మీడియాలో దేవతల గురించి ఒక రకమైన మాటలు చాలా త్వరగా వ్యాపిస్తున్నాయి. ఈ దీపం ఒక్కసారి వెలిగిస్తే చాలు, ఈ మంత్రం ఎన్నిసార్లు చదివితే చాలు, ఈరోజు ఈ పూజ చేస్తే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, ఇలాంటి మాటలు మనం చూస్తుంటాం. కానీ భక్తిని ఒక లావాదేవీలా చూడకూడదని నేను భావిస్తున్నాను. నేను ఇది చేశాను కాబట్టి దేవుడు నాకు అది ఇవ్వాలి అనే భావం కంటే మనసుతో దేవతను స్మరించటం, మనలో ధైర్యం పెంచుకోవటం, మన తప్పులను సరిచేసుకోవటం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం, ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నించటం, ఇవి కూడా ఆధ్యాత్మికతలో భాగమే. అందుకే ఈ ఛానల్లో సాధ్యమైనంత వరకు ఇది చేస్తే 24 గంటల్లో ఫలితం లాంటి హామీల కంటే ఈ ఆచారం ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. వారాహి అమ్మ గురించి ఇంకా ఎన్నో తెలుసుకోవాలి. వారాహి అమ్మకు వరాహముఖం ఎందుకుంది, సప్తమాతృకలు ఎవరు, అందులో వారాహి అమ్మ స్థానం ఏమిటి, విష్ణుమూర్తి వరాహ అవతారానికి వారాహిదేవికి ఉన్న సంబంధం ఏమిటి, శ్రీ లలితాదేవికి వారాహి అమ్మకు సంబంధం ఏమిటి, వారాహి అమ్మను దండనాదాన్ని ఎందుకంటారు, ఆమె చేతుల్లో కనిపించే ఆయుధాలకు ఏమైనా అంతరార్థం ఉందా, వారాహి అమ్మకు పంచమి ఎందుకు ప్రత్యేకం, అష్టమికి వారాహి ఆరాధనతో ఏమైనా సంబంధం ఉందా, ఆషాఢగుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మను ఎందుకు ప్రత్యేకంగా ఆరాధిస్తారు,
వారాహి నవరాత్రులు అంటే ఏమిటి? గంధదీపం వెనుక ఉన్న సాంప్రదాయం ఏమిటి? ఏవి సాధారణ భక్తులు చేయగల పూజ? ఏవి గురుపదేశంతో మాత్రమే చేయాల్సిన ప్రత్యేక సాధనాలు? ఇలా ఒక్క వారాహి అమ్మ గురించి తెలుసుకోవాలన్నా మనకు ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ రాబోయే వీడియోలో ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. దైవిక అంటే నాకు మన సాంప్రదాయాన్ని గౌరవించటం, అదే సమయంలో దాని గురించి ప్రశ్నించడం కూడా. ఎందుకంటే ఎందుకు అని అడగడం భక్తి లేకపోవడం కాదు, మన పెద్దలు చెప్పిన ఆచారం వెనుకున్న భావాన్ని తెలుసుకోవాలనుకోవడం కూడా మన సాంప్రదాయాన్ని మరింత దగ్గరగా అర్థం చేసుకోవడమే. దీపం వెలిగిస్తున్నాం ఎందుకు? నైవేద్యం పెడుతున్నాం ఎందుకు? ప్రదక్షిణ చేస్తున్నాం ఎందుకు? గుడిలో గంట కొడుతున్నాం ఎందుకు? కొబ్బరికాయ కొడుతున్నాం ఎందుకు? పసుపు కుంకుమకు అంత ప్రాధాన్యం ఎందుకు? తులసిని ఎందుకు పూజిస్తాం? కొన్ని తిథులకు కొన్ని దేవతలను ఎందుకు ప్రత్యేకంగా ఆరాధిస్తాం? మన పండుగల వెనుక ఉన్న కథ ఏమిటి? మన ఆచారాల వెనుక భావం ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయాణమే దైవిక, ది డివైన్స్ పాత్. చివరగా ఈ వీడియోలో మీరు చూస్తున్న వారాహి అమ్మవారి పూజ నా భక్తితో నేను చేసుకున్న ఆరాధన. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా చేయాలని చెప్పడం ఈ వీడియో ఉద్దేశం కాదు. మీ కుటుంబ సాంప్రదాయం వేరుగా ఉండొచ్చు, మీ ప్రాంతంలోని ఆచారం వేరుగా ఉండొచ్చు, మీరు వెళ్ళే ఆలయంలో పూజా విధానం వేరుగా ఉండొచ్చు, మీ గురువు మీకు చెప్పిన విధానం వేరుగా ఉండొచ్చు. వాటిని గౌరవిస్తూ మన ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఉన్న అందమైన విషయాలను కలిసి తెలుసుకుందాం. నేను కూడా తెలుసుకుంటూ నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకుంటూ, మీకు తెలిసిన మంచి విషయాలను మీ నుంచి నేను తెలుసుకుంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈరోజు వారాహి అమ్మవారి పాదాల దగ్గర ప్రారంభమైన ఈ చిన్న ప్రయాణం రాబోయే రోజుల్లో మన దేవతలు, మన పూజలు, మన పండుగలు, మన ఆచారాలు, వాటి వెనుక ఉన్న అర్థాలను తెలుసుకునే ఒక మంచి వేదికగా మారాలని కోరుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ఇష్టమైతే దైవిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రయాణంలో నాతో పాటు ఉండండి. మరి మన తర్వాతి వీడియోలో వారాహి అమ్మవారి గురించి మరో ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం. అంతవరకు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ వారాహి దేవి నమః.